ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌పోర్టర్ మరియు మ్యానుఫ్యాక్చరర్‌గా ఎలక్ట్రిక్ వెహికల్‌కి సంబంధించి ఎవరు ఉన్నారంటే లేటెస్ట్ డేటా ప్రకారం చైనాకి సంబంధించినటువంటి BYD అనేటువంటి కంపెనీ. ఒకప్పుడు టెస్లా ఉండేది. కానీ ఇప్పుడు వాటిని నెట్టేసి చైనా కంపెనీస్ ముందుకొచ్చినాయి. కారణం వచ్చేసరికి లిథియం అయాన్ బ్యాటరీస్‌ని తయారు చేయడానికి లిథియంతో పాటు అడిషనల్‌గా నికెల్ మరియు కోబాల్ట్ అనేటువంటివి కావాలి. ఇవి లార్జెస్ట్ రిజర్వ్స్ చైనాలో ఉన్నాయి. అందుకనే చైనా లార్జెస్ట్ ఎక్స్‌పోర్టర్ అట్ ద సేమ్ టైమ్ మ్యానుఫ్యాక్చరర్‌గా కన్వర్ట్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ యాపిల్ కంపెనీ వాళ్ళు 14 ఇయర్స్ బ్యాక్ ఈ బ్యాటరీస్‌ని తయారు చేయడానికి, ఎలక్ట్రిక్ వెహికల్‌ని తయారు చేయడానికి ముందుకొచ్చారు. కానీ వాళ్ళు చేయలేకపోయారు. సో రీసెంట్‌గా షావామీ అనేటువంటిది 3 ఇయర్స్ బ్యాక్ రావడం అనేటువంటిది జరిగింది. సో వీళ్ళు తయారు చేసినటువంటి బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో 800 కిలోమీటర్స్ వరకు కూడా వన్స్ రీచార్జ్ చేస్తే వెళ్ళగలిగేటువంటి క్యాపబిలిటీ అనేటువంటిది వీటికి ఉన్నాయి. సో చైనా తయారు చేసినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్‌కి యూఎస్‌లో 27.5% టాక్సెస్ అనేటువంటిది తీసుకుంటున్నారు. వాటిని రాబోయే రోజుల్లో 100% చేయబోతున్నారు.